చిడిమి శిరీష. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రణస్థలం పార్టీ కార్యాలయంలో కలిసెట్టి అప్పలనాయుడు నిర్వహించారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు శనివారం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రణస్థలం పార్టీ క్యాంపు కార్యాలయం మరియు రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది తెలుగు జాతి గర్వానికి, స్వాభిమానానికి ప్రతీక. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ తెలుగుదేశం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి బీజం వేసిన గొప్ప సంస్థ అని తెలిపారు. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెడితే నారా చంద్రబాబు నాయుడు పార్టీకి పునాదుల నుండి బలాన్ని చేకూర్చారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గుర్తింపు తెచ్చారని తెలియజేశారు. ఈ రోజు మనం 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నామని, నారా చంద్రబాబు నాయుడు దీర్ఘదృష్టితో రాష్ట్ర అభివృద్ధి దిశగా పనిచేస్తుందని అన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని కలిసెట్టి అప్పలనాయుడు కోరారు. శ్రీ ట్వింకిల్ కిడ్స్ స్కూల్ విద్యార్థులకు టంకాల వాసువారి కుటుంబ సభ్యులు 32,000 రూపాయల విలువ గల పుస్తకాలను పంపిణీ చేశారు. రణస్థలం మండల కేంద్రంలో ట్వింకిల్ కిడ్స్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులలో 10 మంది విద్యార్థులకు టంకాల వాసువారి కుటుంబ సభ్యులు చేతుల మీదుగా సుమారు 32,000 విలువ గల పుస్తకాలను పంపిణీ చేశారు. ట్వింకిల్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ దొడ్డి శ్యామ్, ప్రిన్సిపల్ చాపాన ప్రభారాణి, కరెస్పాండెంట్ చాపాన శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగువారి గొప్పతనం, తెలుగుజాతి మహోన్నత స్థానం ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గొప్పతనమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి, అన్ని వర్గాల వారికి మహోన్నత స్థాయికి తీసుకువెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సమ్మన్నత స్థానం పొందిందని, ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని, అటువంటి పార్టీలో మనం ఉండడం మనం చేసుకున్న పుణ్యమని అన్నారు. ఈ 43 ఏళ్లలో మనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కృష్ణప్పటికి ఇంత గౌరవం ఇచ్చిన ఈ పార్టీకి మనకు జన్మజన్మగా ఈ అందరినీ కోరుకుంటున్నాను. మీరందరికీ తెలిసిందే 43 ఏళ్ల కిందట మనం ఒక రాజకీయ నాయకుడి కలానంటే ఎంతో కష్టం, పెద్ద లైన్లో ఉండాల. మనకి సామాన్యమైన మానవుడు ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కలనంటే తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో నందమూరి తారక రామారావు గారు మూడు గుడ్డ మీద బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే పేరుతో ఈ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ప్రతిపక్షంలో ఒకనొక టైంలో మనమే ఉండి ఒక 42 సీట్లతో ఉన్న పార్టీ ఆనాడు ఎక్కడ కూడా లేదు. అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఢిల్లీ లెవెల్లో మన తెలుగుదేశం అక్కడ ప్రతిపక్ష హోదా కూడా చేసింది. ఈ పార్టీ యొక్క ముఖ్యం ప్రజలకు నిత్యం ఈ రోజు కోటి పరీక్షలకు సభ్యత్వాన్ని తీసుకున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆ మహోన్నత బలం పార్టీ పెట్టిన బలం. మనం ఎన్ని చెప్పలేసినా ఈ ఊరికి పేరు వచ్చిన కనుక మనం ఈ పార్టీతోనే ఉండాలని మీరందరూ ప్రతినిధించగా ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కాశీబుగ్గ సబ్ డివిజనల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో నేరాల కట్టడి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాలు, ముఖ్యమైన రికార్డుల నిర్వహణ, పెండింగ్ గ్రేవ్ కేసులు, పాత నేరస్తులు, సస్పెక్టివ్ సీట్స్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మహిళా సమస్యల పరిష్కారంకు ప్రాధాన్యతగా విధులు ఉండాలని
అట్రాసిటీ ప్రావర్టీ, మహిళా సంబంధిత కేసులు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి ఫోక్సో వంటి కేసులలో నిర్ణీత 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్లను కోర్టులో దాఖలు చేయాలన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలోని కవిటి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సందర్శించి ముఖ్యమైన రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కవిటి మండలం కళ్యాణి స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కవిటి మండలం కళ్యాణి స్కూల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బెందాల అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బెందాల అశోక్ బాబుకు ఉగాది పచ్చడి తినిపిస్తున్న చిన్నారులు. ఈ సందర్భంగా రాష్ట్ర విప్ బెందాల అశోక్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులకు పాఠశాలతో పాటు ఇటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు నేర్పడంలో కళ్యాణి స్కూల్ యాజమాన్యం ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ముందుగా ఉగాది వేడుకలను కళ్యాణి స్కూల్ విద్యార్థులు ప్రారంభించి అశోక్ బాబుకి శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు, ఉగాది పచ్చడి తినిపించారు. అనంతరం ఆయన విద్యార్థులకు విశ్వసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉగాది ముద్దు, జనవరి వద్దు, ఉగాది సంస్కృతి కొనసాగిద్దాం, జనవరి 1 విడనాడుద్దాం అంటూ స్లోగన్స్ ఇస్తూ కవిటి చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లకు వెళ్లి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు. అలాగే కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బెందాలం రమేష్ విద్యార్థులను ఉద్దేశించి ఇటువంటి సాంప్రదాయాల్లో మీరు పాల్గొనడం వల్ల విలువతో కూడిన విద్యను, తెలుగు సంస్కృతిని నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. పైడిభీమవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పైడిభీమవరం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను పైడిభీమవరం గ్రామం నడి ఒడ్డున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింక రామారావు, మునకాల రామిరెడ్డి, హరీష్ రాజు, వెలగాడ రమణ తదితర టీడీపీ నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ముడు రిజర్వ్ పోలీసులకు 14 రోజుల పాటు నిర్వహించిన పునశ్చరణ తరగతులు మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం ఎచ్చెర్ల పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పరేడ్ కు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆర్ముడు రిజర్వ్ పోలీసుల నుండి గౌరవ వందనంను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిరోజు ఆర్ముడు రిజర్వ్ పోలీసులు నిర్వహించే వివిధ రకాల విధులను, ఆయుధాలను వినియోగంను ఈ మొబిలైజేషన్ ప్రక్రియలో భాగంగా పునశ్చరణ చేయడం, వాటికి అవసరమైన సాంకేతికతను జోడించడం జరుగుతుందన్నారు. జిల్లా పోలీస్ శాఖలో ఆర్ముడు రిజర్వ్ విభాగం ముఖ్యమైనదని, శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ శాఖకు వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఆర్ముడు రిజర్వ్ పోలీసులు ప్రతిరోజు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తినే ఆహారం, శారీరక దారుఢ్యంను మెరుగుపరుచుకునే విధంగా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి దృష్టి పోలీస్ శాఖపై ఉంటుందని, ప్రజలు నిత్యం పోలీసుల తీరును గమనిస్తూ ఉంటారని, పోలీసులందరూ మార్గదర్శకంగా నిలిచే విధంగా ప్రవర్తించాలన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ ముఖ్యమని పేర్కొన్నారు. ఈ మొబిలైజేషన్ శిక్షణలో వీఐపీల భద్రత, ఫైరింగ్ మాబ్ ఆపరేషన్, వ్యక్తిత్వ వికాసం, మాస్కట్రీ డ్రిల్, అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ చేయడం, రైట్ గేర్ ఆపరేషన్, యోగా, శారీరక దారుఢ్యం పరీక్షలు వంటి అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి రమణ, డీఎస్పీ శేషాద్రి, ఆర్ఎస్ఐలు, ఏఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట బానోజు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, వార్డు మెంబర్లు కెల్ల లక్ష్మణ్ నాయుడు, యువత మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 4 మండలాల ఎంఈఓలతో ఎమ్మెల్యే ఎన్ఈఆర్ సమావేశం నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని 4 మండలాల ఎస్ఎంసీ చైర్పర్సన్స్ తో శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు మరియు ప్రత్యేక ఉప కలెక్టర్ లక్ష్మీనారాయణమూర్తి 4 మండలాల ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ గత ప్రభుత్వం తీసుకువచ్చిన లోపభూయిష్టమైన జీవో నెంబర్ 117ను రద్దు చేసి ప్రస్తుత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 5 రకాలైన పాఠశాలలను అభివృద్ధి చేయుటకు PP1, PP2, ఫౌండేషన్ BPS,
మొబైల్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలలు కొత్త విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని, కొత్త విధానాన్ని అర్థం చేసుకుని సహకరించాలని, విద్యార్థులకు ప్రాథమిక విద్యలోనే వారి భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడి కొత్త విద్యా విధానాన్ని రూపొందించారని, దానిని పర్యవేక్షించి ఉపాధ్యాయ సంఘాలతో కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారని, కాబట్టి తల్లిదండ్రులు వారి వారి బిడ్డల విద్యోన్నతి కొరకు కొత్త విధానాన్ని స్వాగతించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్డీసీ 4 మండలాల ఎంఈఓలు మరియు ఎస్ఎంసీ చైర్పర్సన్స్ కూడా మాట్లాడి కొత్త విద్యా విధానాన్ని గురించి విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.